Dear students, welcome to this session. Yesterday we have seen the introduction about atoms, how it is useful to the human society, and what are the organizations working on the research about atoms. Today we will see previous year questions on atoms. Okay, so we can see from the previous year questions in NEET that more than 33 questions out of 45 questions are from NCERT textbook. Okay. So total ga NEET examination lo subject wise ga physics subject ki total 45 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో నుంచి 33 ప్రశ్నల కన్నా ఎక్కువ NCERT textbook నుంచి వచ్చాయి. సో ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ MTG వాళ్ళది. ఇన్ దిస్ బుక్ దేర్ ఆర్ చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ 12.2 అని రాస్తుంది కదా, ఈ 12.2 ఏంటి అని అంటే NCERT టెక్స్ట్ బుక్ లో సబ్ టాపిక్ 12వ చాప్టర్ లో 2వ సబ్ టాపిక్. ఆ సబ్ టాపిక్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూదర్ ఫోర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. అదేవిధంగా నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి 12.3 నుంచి ఎలాంటి క్వశ్చన్స్. 12.3 అనేది అటామిక్ స్పెక్ట్రా, 12.4 అనేది బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 12.4 అయిపోయిన తర్వాత 12.5 వచ్చేసి ద లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా? ఈ విధంగా ముఖ్యంగా నీట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ జేఈ మెయిన్స్ లో కంపారిటివ్ గా ఈజీ క్వశ్చన్స్ కావాలంటే ముందు ఈ ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ యాప్ పేరు నీట్ 33 years ప్రీవియస్ ఫిజిక్స్ క్వశ్చన్స్ బై ఆర్కే టెక్నాలజీస్. ఓకేనా? సో ఈ బుక్ వచ్చేసి MTG బుక్, కానీ వాళ్ళు దీన్ని PDF ఫార్మాట్ లో ఇట్లా పెట్టారు. సో చాలా మంచి పుస్తకం, ఇది ఫాలో అవ్వండి. ర్యాండమ్ గా విల్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ NEET examination. Let us start with the first question. Alpha ray scattering. చెప్పారా ఆల్ఫా రే స్కాటరింగ్ మీకు? హలో, చెప్పారా? చెప్పారు సార్. ఆల్ఫా రే స్కాటరింగ్ మీద we got one question in 2016. ముందు లేటెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. when alpha particle of mass m, ఒక ఆల్ఫా పార్టికల్ దాని మాస్ m, moving with a velocity v, bombards on a heavy nucleus of charge Ze. సో ఒక న్యూక్లియస్, హెవీ న్యూక్లియస్ ఉంది, దాని మీదకి ఆల్ఫా పార్టికల్ వదిలాం. ఓకే, ఇట్స్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ డిపెండ్స్. సో న్యూక్లియస్ అనేది పాజిటివ్ చార్జ్ కాబట్టి ఆల్ఫా పార్టికల్ ఏంట్రా? ఆల్ఫా పార్టికల్ ఏంటి? హీలియం 2+ అయాన్. ఇది కూడా 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి, అంటే ఇది కూడా పాజిటివ్. ఒక పాజిటివ్ ఇంకో పాజిటివ్ అయితే ఖచ్చితంగా రిపల్షన్ చేస్తుంది. ఒక పాజిటివ్ ఇంకో పాజిటివ్ రిపల్ చేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రం వెళ్ళగలదు. వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి రావాలి. ఎందుకనంటే ఈ న్యూక్లియస్ అనేది ఈ ఆల్ఫా పార్టికల్ ని రిపల్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? రిపల్ చేస్తుంది. సో ఈ రిపల్ చేసే ముందర ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఉంటుంది కదా. ఓకే, సో దాన్ని మనం డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటాం. దాని గురించి అడుగుతున్నారు. సో ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఫార్ములా ఏంటి? ఈ టాపిక్ వచ్చిందా? సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఫార్ములా ఈస్ R0 ఈక్వల్ టు ZE square by 2 pi epsilon naught mv square, where Z is the atomic number, E is the charge of electron, epsilon naught is the value
1/4 కదా, దాంట్లో సగం అంటే 4.5 into 10⁻⁹. m అంటే మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ అండ్ v ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో దీని నుంచి మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏం చెప్పొచ్చు చెప్పండి, ఆన్సర్ రైట్ ఆప్షన్ ఇవ్వండి. So the right option for this question is option C. Option C is the right answer. Okay. Similarly, 2010 లో కూడా సేమ్ అదే రకమైన క్వశ్చన్ అడిగారు చూడండి. సెకండ్ క్వశ్చన్, an alpha particle of energy half mv square bombards a heavy nuclear target of charge 30. Then the distance of closest approach for alpha nucleus will be proportional to dash. Same ఇదే ఆన్సర్ 1/m. నెక్స్ట్, సో ఒక్కసారి కనుక అనాలిసిస్ కనుక చేస్తే మనం 2016 లో ఈ 12.2 సబ్ టాపిక్ నుంచి ఇచ్చారు. తర్వాత 2017, 16, 13 ఈఎస్ లో అటామిక్ స్పెక్ట్రా నుంచి ఇచ్చారు క్వశ్చన్స్. తర్వాత బోర్స్ మోడల్ నుంచి 2020 లో ఇచ్చారు, 2019, 2018. అంటే ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది చూడండి. బోర్స్ మోడల్ నుంచి ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, ఆ తర్వాత లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఇది 2016, 14, 12. సో ఆఫ్టర్ దట్ ఈ టాపిక్స్ నుంచి అప్పుడప్పుడు మాత్రమే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఎక్స్రేస్ ఈ టాపిక్ నుంచి. నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీ దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కొని పెట్టుకోండి లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కారణం ఏంటంటే 33 out of 45 questions comes from NCERT. Okay, now coming to the next question. In Rutherford scattering experiment, when a projectile of charge Z1 and mass M1 approaches a target nucleus of charge Z2 and mass M2, the distance of closest approach is R0. The energy of the projectile is directly proportional to Z1, Z2, inversely proportional to Z1, directly proportional to M1, directly proportional to M1, M2. సో ది క్వశ్చన్ అర్థం ఒకసారి చూడండి. ఏ ఫిజిక్స్ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా వీ హ్యావ్ 3 steps. కెన్ సమ్వన్ రిమైండ్ మీ వాట్ ఆర్ ద 3 steps? హలో, చెప్పగలరా ఎబినైజర్? స్టెప్ 1, అండర్స్టాండ్ ద క్వశ్చన్, క్వశ్చన్ ని అర్థం చేసుకోండి. స్టెప్ 2 ఏంటి, ఏ కాన్సెప్ట్ ఇక్కడ వాడాలో ఆ కాన్సెప్ట్ ని అప్లై చేయండి. స్టెప్ 3 సాల్వింగ్. సో అదే విధంగా ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూస్తే, ప్రొజెక్టైల్ ఆఫ్ చార్జ్ Z1, ఒక ప్రొజెక్టైల్ దాని చార్జ్ Z1 మరియు మాస్ M1 అప్రోచెస్ ఏ టార్గెట్ న్యూక్లియస్, ఒక టార్గెట్ న్యూక్లియస్ ఉంది, దాని యొక్క చార్జ్ Z2, మాస్ M2. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, ఖచ్చితంగా రెండు పాజిటివ్ చార్జెస్ అయితే ఒక ప్లేస్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ నేను క్వశ్చన్ లో R0 అని ఇచ్చారు. ఈ ఎనర్జీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈస్, సో ఈ ప్రొజెక్టైల్ Z1 ఏదైతే ఈ ఎల్లోతో ఉందో దీని యొక్క ఎనర్జీ ఎంత అవుతుంది అనేది ప్రశ్న. సో ద కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు యూస్, స్టెప్ నెంబర్ 2 ఈస్ energy of the projectile is the potential energy at closest approach. ఏంటి కాన్సెప్ట్? energy of projectile is the potential energy at closest approach.
దట్ ఈస్ Z1 మరియు Z2 ఉన్నాయి కాబట్టి ద ఫార్ములా ఈస్ 1/4πε0 Z1 Z2 by R. Okay, that means energy దేనికి proportional? Z1 Z2 కి proportional. So the answer for this question is option A is the right answer. Yes, Ebenezer, you have given the first right answer. Okay. Next. Question number 4. So question number 4 మీరే సాల్వ్ చేయండి ఆ యాప్ నుంచి. We move on to the next subsection. Atomic spectra. Atomic spectra అంటే నిన్న మనం చెప్పుకో లైమన్ బాల్మర్ పాస్టన్ బ్రాకెట్ ఫండ్ గుర్తున్నాయి అందరికి? ఎస్ సార్. సో ఈ రకమైన సిరీస్ వచ్చేసి మనకు అటామిక్ స్పెక్ట్రా కిందకు వస్తాయి. సో లెట్ us see the fifth question. The ratio of wavelengths of first line of Balmer series and last line of Lyman series is dash. So Lyman series ante the lowest orbit will be n is equal to 1 and upper orbits can be anything. Upper orbits can be anything. n is equal to 2, n is equal to 3, n is equal to 4 ఏదైనా ఉండొచ్చు. అదే విధంగా బాల్మర్ సిరీస్ కి లోయెస్ట్ ఆర్బిటాల్ ఎంత? లోయెస్ట్ ఆర్బిట్ ఎంత బాల్మర్ సిరీస్ కి? n is equal to 2. అప్పర్ ఆర్బిట్స్ ఇంకేదైనా ఉండొచ్చు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. కమ్ ఆన్. So ratio of first line of Balmer series. Balmer series లో ఫస్ట్ లైన్ ఏంటి? n is equal to 3 to n is equal to 1. అవునా కాదా? లైమన్ సిరీస్ లో లాస్ట్ లైన్ ఏంటి? లాస్ట్ లైన్ అంటే n is equal to infinity. ఓకేనా? లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్. ఓకే, లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అంటున్నాడు కాబట్టి n is equal to infinity. అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటున్నాడు. ఓకే, లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ అండ్ లాస్ట్ లైన్ ఆఫ్ లైమన్. ఇక్కడ n is equal to infinity. రెండు చోట్ల n is equal to infinity. సార్ yes C sir. yes Ebenezer, C is the right answer. Yes sir. No, not C. C right answer కాదు బాబు. Okay, so D sir. how can you find the wavelength? 1 by lambda is equal to formula ఏంటి? R into 1 by n1 square minus 1 by n2 square, where n1 is the lower orbit and n2 is the higher orbit. సో ఆ ఫార్ములా కనుక యూజ్ చేస్తే మనకు లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ కి ఎంత వస్తుంది? బాల్మర్ సిరీస్ ని b తో రిప్రజెంట్ చేద్దాం. 1 by lambda b is equal to r into 1 by 2 square అంటే 4 minus 1 by n2. n2 ఎంత? ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ స్క్వేర్. 1 by infinity వాల్యూ ఎప్పుడు కూడా 0 అవుతుంది. సో ద ఆన్సర్ హియర్ ఈస్ r by 4. అదే విధంగా లైమన్ సిరీస్ లో లాస్ట్ లైన్ ఏమవుతుంది? r ఇంటూ 1 by n. ఇక్కడ n1 ఎంత అవుతుంది? 1 by 1 స్క్వేర్ మైనస్ n2 ఎంత? 1 by infinite స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు r. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకుంటున్నాను. సో డివైడింగ్ ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2. 1 by 2 ఏమవుతుంది? 1 by lambda b divided by 1 by lambda l అంటే lambda l by lambda b is equal to r మరియు r క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది? ఇది r by 4 whole divided by r అంటే 1 by 4. క్వశ్చన్ లో అడిగింది ఏంటి?
లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ అండ్ లైమన్ అంటే బి బై ఎల్ అడిగాడు. సో లాంబ్డా బి బై లాంబ్డా ఎల్ ఎంత అవుతుంది? ఆన్సర్ ఈస్ 4. 4:1. That is right option is option B. Yes, Vasu. Vasu has given the right answer. Then Natraj. Okay, Vasu is attending from our college. Very good. You have arrived fast. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, 16th అందరూ 9 AM కల్లా కాలేజ్ లో ఉండాలి. అండ్ డోంట్ బ్రింగ్ యువర్ మొబైల్ ఫోన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 కి వెళ్దాం. Question number 6. The ratio, given the value of Rydberg constant R is 10^7 meter inverse, the wave number of last line of Balmer series in the hydrogen spectrum will be dash. Wave number ante enti? Wave number is given as 1 lambda. 1 by lambda ni manam wave number antam. That is equal to formula enti? R into 1 by మామూలుగా హైడ్రోజన్ కి అయితే R ఇంటూ అని వచ్చేస్తుంది. మిగిలిన అన్ని ఆటమ్స్ కి Z² మల్టిప్లై అవుతుంది. అందరికీ తెలుసా ఈ విషయం? మిగిలిన అన్ని ఆటమ్స్ కి Z² మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ హైడ్రోజన్ కాబట్టి R డైరెక్ట్ గా చేస్తే విల్ గెట్ 1 by N1² మైనస్ 1 by N2². సో R వాల్యూ ఎంత ఇచ్చాడు? 10^7. ఇంకేమి ఇచ్చాడు? లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అన్నాడు. లాస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అంటే N1 వచ్చేసి 2 అండ్ N2 వచ్చేసి ఇన్ఫినిట్. సో 1/2² మైనస్ 1/∞². సో 10^7/4 అవుతుంది. That is, answer is .25 into 10^7. లాంబ్డా యొక్క యూనిట్స్ మీటర్ కాబట్టి వేవ్ నెంబర్ యొక్క యూనిట్స్ మీటర్ ఇన్వర్స్ అంటే 1 by మీటర్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ A. So we got right answer from Hari. Hari has given the right answer, then Kalyan Babu, then Vasu. Very nice. But first right answer is given by Hari. Next question. Let us move on to question number 7. జాగ్రత్తగా గమనించండి. బోర్స్ మోడల్ మరియు అటామిక్ స్పెక్ట్రా నుంచి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, 7th క్వశ్చన్. The ratio of longest wavelengths corresponding to Lyman and Balmer is in the hydrogen spectrum. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే 1 by lambda కదా, R into 1 by N1² minus 1 by N2². సాధారణంగా ఈ N1 కి మరియు N2 కి డిఫరెన్స్ అనేది ఎంత తక్కువగా ఉంటే లాంబ్డా యొక్క వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. అవునా? సో ఇది 5th క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రివర్స్. అంటే ద రేషియో ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. దాన్ని ఇంకో విధంగా ఏమడిగాడు? లాంగెస్ట్ వేవ్ లెంత్ అని అడిగాడు. అంటే లైమన్ సిరీస్ లో N1 ఏమవుతుంది? 1 అవుతుంది. మరియు లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే N2 ఏమవ్వాలి? 2 అవ్వాలి, ఇన్ఫినిట్ కాదు. ఎందుకంటే ఇది N1 N2 ఎంత క్లోజ్ గా ఉంటే లాంబ్డా వాల్యూ అంత పెరుగుతుంది. కావాలంటే ట్రై చేసి వాల్యూస్ పెట్టి ట్రై చేసి చూడండి. ఇది లైమన్ సిరీస్. అదే విధంగా బాల్మర్ సిరీస్ లో ఎలా ఉంటుంది? ఇచ్చిన ప్రశ్న ప్రకారం N1 is 2 and N2 is 3.
N2 is 3. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఈ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 1/λ ఇన్ లైమన్ సిరీస్ ఈస్ r ఇంటూ 1 మైనస్ 1/4 అంటే 3r/4 అవుతుంది. 1/λb ఏమవుతుంది, r ఇంటూ 1/4 మైనస్ 1/9 దట్ ఈస్ 36. 9 minus 4 5r/36 అవుతుంది. సో ద రేషియో ఈస్ గివెన్ యాజ్ λl/λb as 5r/36 divided by 3r/4. That is 5/36 into 4/3. So 4 nines. So the answer is 5/27. So the right answer for this question is option C. అర్థమైంది అందరికి? Yes, Vasu has given the first right answer. Then Tirupati Nayak, Kalyan, Ebenezer, Rajkumar, Hari, Natraj. సో అలవాటు అయిపోయింది మీకు, ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా చేయగలరు. నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ మిమ్మల్ని 4th క్వశ్చన్ ట్రై చేయమన్నాను. తర్వాత ఇప్పుడు 8th క్వశ్చన్ మీరే ట్రై చేయండి. 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ మీరే ట్రై చేయండి. ఇప్పుడు యాప్ పేరు చెప్పాను కదా, ఈ యాప్ లో ఆన్సర్స్ కూడా ఉంటాయి. 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ లెట్ us move on to the next one. If we move to the 10th question, it is from Bohr's model. సో మేడం ఇక్కడ వరకు మీకు కవర్ చేసి ఉంటారు. ఐ ప్రెజ్యూమ్ దట్ యువర్ సిలబస్ ఈస్ కవర్డ్ అంటిల్ బోర్స్ మోడల్, అవునా? ఆ తర్వాత సబ్ సెక్షన్ ఇంకా కవర్ చేశారా? బోర్స్ మోడల్ తర్వాత ఏమొస్తుంది? లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కవర్ చేశారా? Yes, sir. ఓకే, సో బోర్స్ మోడల్ చూడండి. For which of the following Bohr's model is not valid? Come on, give the answer. What are the postulates of Bohr's model? Electrons revolve around the nucleus sir, D, in a sir. certain level of orbits. Sir, D, known sir. as orbit. Sir. Answer So, D, sir. Answer is yes. Answer is D. నియాన్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా సార్, ఉండాల్సింది ఒకటే కదా సార్? అవును. Bohr's model is valid for hydrogen and hydrogen-like atoms. It is not valid for any atom which has more than 1 electron. So ఇక్కడ కనుక ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది, హీలియం ప్లస్ లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, డ్యూటీరియం ఆటమ్ లో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది, మరియు నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? సో నియాన్ ఈస్ వన్ ఆఫ్ ద ఇనర్ట్ గ్యాసెస్. దానికి ఒక్కసారి ఎలక్ట్రాన్ తీసేస్తే దాని యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ద రాంగ్ ఆన్సర్, the right answer for which we cannot apply Bohr's model is neon plus. So right option is D. D is the right answer. So hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen. So ఆ విధంగా so neon will be having atomic number 10. So right option is option D. Let us move on to the 11th question. The total energy of an electron in an atom in an orbit is minus 3.4 electron volts. Its kinetic and potential energies are respectively dash. Sir. Yes. Sir, kinetic energy అంటే total energy 2E కదా సార్? సార్
అవును, టోటల్ ఎనర్జీ ఈజ్ అప్పుడు టోటల్ ఎనర్జీ ఆర్బిట్ ఫార్ములా ఏంటి? టోటల్ ఎనర్జీ ఫార్ములా తెలియదు అంటే డబుల్ అని తెలుసు సార్, అంటే 2T అని తెలుసు సార్. K ఈక్వల్ టు అంటే ఇక్కడ డబుల్ చేయొచ్చు కదా సార్, 6.8 అవుతుంది కదా సార్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఎనర్జీ nth ఆర్బిట్ ఫార్ములా మేడం చెప్పే ఉంటారు మీకు, -13.6 ఇంటూ Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. చెప్పారా? ఎస్ సార్. ఓకే, సో దీన్ని, సో ద టోటల్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ డెరివేషన్ కూడా మేడం చెప్పుంటారు మీకు. ఎస్ సార్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే 13.6 Z²/n², మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే -27.2 Z²/n². రెండిటి యొక్క యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 13.6 - 27.2 యూ విల్ గెట్ -13.6 Z²/n². ఆ విధంగా మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు, టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ -3.4 ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ అన్నాడు. సో ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మైనస్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ టోటల్ ఎనర్జీ ఇంటూ 2. అవునా కాదా? ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది ఈ ఫార్ములాని బట్టి? మైనస్ ఆఫ్ టోటల్ ఎనర్జీ, ఈ ఫార్ములా. సో రెండు కంపేర్ చేయండి. సో మైనస్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఎంత ఇచ్చారు ప్రశ్నలో? -3.4 అని ఇచ్చారు. సో మైనస్ ఆఫ్ -3.4 ఈజ్ +3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? టోటల్ ఎనర్జీ ఇంటూ 2, అంటే ఈ ఫార్ములా ప్రకారం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ 2 అంటే -3.4 అనేది టోటల్ ఎనర్జీ ఇంటూ 2 వేస్తే మనకు ఎంత వస్తుంది? -7, you'll get -6.8 electron volts. So the options are, చూడండి options, kinetic energy and potential energy are 3.4 and -6.8 electron volts. So the right answer is option D. The right answer is option D. సో ఆప్షన్స్ పక్క పేజీలో ఉన్నాయి. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి, బోర్స్ మోడల్ ఈస్ హైలీ probable question for NEET examination in this chapter. Next, let us see the 12th question. Question number 12. అందరికి అర్థమైంది కదా లాస్ట్ క్వశ్చన్? సో ఇది టుడే దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సాల్వ్. ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 4, 8, 9 కాకుండా ఇప్పుడు 12th క్వశ్చన్ నేను లాస్ట్ సాల్వ్ చేస్తాను. దాని తర్వాత 13th క్వశ్చన్ నుంచి 23rd క్వశ్చన్ వరకు, 13th క్వశ్చన్ నుంచి 23rd క్వశ్చన్ వరకు మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? రేపు ఎల్లుండి సాల్వ్ చేసి నాకు మీ రఫ్ వర్క్ ని మెసేజ్ చేయండి. ఓకేనా? రఫ్ వర్క్ పేపర్ ఫోటోస్ ని మెసేజ్ చేయండి. ఓకే, సో ఆఫ్టర్ కమింగ్ టు ద క్యాంపస్ ఐ విల్
I will favor the students who have sent the photos. ఎవరైతే రెఫర్ చేసినట్టు ఫొటోస్ పంపుతున్నారో ఆ స్టూడెంట్స్ కి ఎక్కువ సహకారం అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఎక్కువ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆ స్టూడెంట్స్ కి ఎక్కువ సహకారం అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, సి క్వశ్చన్ నెంబర్ 12. The radius of first permitted. So and one more thing, ఇంకో 5 నిమిషాల్లో మీటింగ్ ఎండ్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఎవరు గాబరా పడొద్దు, మీటింగ్ ఎండ్ అయిపోతే దానికి అలాగే యాక్సెప్ట్ చేద్దాం. The radius of first permitted Bohr orbit for the electron in hydrogen atom equals, radius ఎంత అన్నాడు? 0.51 angstroms. First permitted Bohr orbit అంట. And its ground state energy equals energy in the ground state అంటే E1 ఎంత? -13.6 electron volts. If the electron in the hydrogen atom is replaced by muon, charge same as electron and mass 207 times mass of electron. ఓకే, మ్యూఆన్ అనే ఒక పార్టికల్ ని తీసుకున్నారు, దాని యొక్క చార్జ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ తోనే ఉంటుంది మరియు మాస్ 207 టైమ్స్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుందంట. The first Bohr radius and ground state energy will be dash. అంటే ఈ ప్రశ్నలో ఒక ఇమాజినరీ పార్టికల్ తీసుకున్నారు, ఆ ఇమాజినరీ పార్టికల్ మ్యూఆన్ అని పేరు పెట్టారు, దానికి ఎలక్ట్రాన్ చార్జ్ వచ్చేసి E మరియు మాస్ వచ్చేసి 207 టైమ్స్ ME. దీని యొక్క ఫస్ట్ బోర్ రేడియస్ అండ్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ అడుగుతున్నారు. ఈ 2019 లో వచ్చిన ప్రశ్న ఇది. సో ఇచ్చిన విషయాలు ఏంటి, ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటి? R ఇచ్చారు, E1 ఇచ్చారు గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ, అండ్ చార్జ్ ఆఫ్ మ్యూఆన్ ఇచ్చారు, మాస్ ఆఫ్ మ్యూఆన్ ఇచ్చారు, ఈ రెండు కూడా ఇచ్చారు. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఏంటి, ఎవరైనా చెప్పగలరా? So radius of nth orbit is given as Bohr's first orbit in normal case whole divided by mass number అంటే 207 అంటే 0.51 divided by 207 angstroms. దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు 2.56 into 10 power -13 meters అని వస్తుంది. సో it corresponds to option D. ఓకేనా? అండ్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ కనుక తీసుకుంటే అది కూడా -13.6 ఇంటూ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ మాస్ అంటే 207. సో ఇది వచ్చేసి ఈ రెండు మల్టిప్లై చేస్తే -2815.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని వస్తుంది. దట్ ఈస్ -2.815 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, సో రేడియస్ కావాలంటే 207 అంటే మాస్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి, అండ్ ఎనర్జీ కావాలంటే మాస్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కరెస్పాండ్స్ టు ఆప్షన్ సి. ఆప్షన్ సి is the right answer for this question. So who has given the right answer? Rajkumar, then Ebenezer. Okay. So with this we close today's session. And మిగిలిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 13th క్వశ్చన్ ఆన్వర్డ్స్ 13వ ప్రశ్న నుంచి 23వ ప్రశ్న వరకు అంటే లాస్ట్ 22 వరకు చాలండి, 22 వరకు అంటే ఈ 9 క్వశ్చన్స్ 2007 వరకు మీరే సాల్వ్ చేయండి. సో 3 + 7 10 క్వశ్చన్స్, 13 సో టోటల్ 13 క్వశ్చన్స్ ఈ రోజు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 13 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అండ్ యువర్ నీట్ ప్రిపరేషన్ విల్ గెట్ కంప్లీటెడ్ ఫర్ ద ఆటమ్స్. ఓకే, చేసిన దాన్ని ఫోటో పెట్టండి. ఓకే, మెసేజ్ మీ యువర్ రఫ్ వర్క్.
సో విత్ దట్ ఐ కంక్లూడ్ టుడేస్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. Okay then, if there are no doubts, we will stop today's session. All the best, and your good days are yet to come. Everyone should come to the campus by 16. Hope we meet there. ఓకే, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి, ఎందుకంటే టైం అయిపోయింది, మీటింగ్ టైం అయిపోయింది. ఓకే, hope you have enjoyed this session.